చారు మెల్లగా సార్. తుడిచిందే ఏం తుడుస్తావు చారు? తుడిచేశారా? ఆ, నేను లేట్ గా వచ్చానని వేరే పని పిల్లని పెట్టుకున్నారు. ఎవరది నా పనికి ఎసరు పెట్టిన పని పిల్ల? ఏ ఆపు, ఎవరిని పెట్టుకోలేదులే, మేమే మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఆ. నా పని కూడా మీరే చేస్తే నేనెందుకు అమ్మగారు? నేను వెళ్ళిపోతాను అమ్మగారు, నేను వెళ్ళిపోతా. ఏటే వెళ్ళిపోతావా? ఇదిగో తలుపులు తీసుకోమని వెళ్ళిపో. నీ జీతనప్పుడు కొన్ని కొట్టేస్తున్నావు, వెళ్ళిపో. అలాగే నీ సామాన్లు ఏమైనా ఉంటే కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. అమ్మగారు నేను వెళ్తా అంది ఈ రోజుకే. ఎలాగో పనంతా మీరు చేస్తారని. ఆహా, చాలా తెలివి మీరు పేర్చారు. ఎవడ్రా బెల్లి కొట్టింది? ఏమైంది సంజయ్ దీనికి? సౌండ్ సౌండ్ అని చచ్చిపోతుంది. ఒకసారి పద. ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? మేడం డిష్ బిల్ మేడం. డిష్ బిల్లా? ఆ టీవీ నిండా సొక్కలే, నువ్వు పెట్టిన వైర్ నిండా బొక్కలే. ఎందుకు కట్టాలి నీకు డిష్ బిల్లు? అయినా డిష్ బిల్ కోసం బెల్లు కొడతావు నువ్వు? అంటే బెల్ కొడితేనే కదా మీరు వచ్చేది. అక్కర్లేదు, పిలిచినా వస్తాం. దానికి నువ్వు బెల్లు కొట్టక్కర్లేదు. ఏం చారు ఏమైంది? సార్ చూడండి సార్, డిష్ బిల్ అడిగితే దౌర్జన్యం చేస్తుంది. దౌర్జన్యమా? ఎవడ్రా దౌర్జన్యం చేసేది అసలు నిన్ను? చారు, చారు ఆగు చారు. సార్ ఇదంతా కాదు సార్, మీరు ఆఫీస్కి వచ్చి కట్టుకోండి డిష్ బిల్లు. శివ 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 ఏంటి చారు? ముందా డోరై. ఆ. చారు అసలు ఏమైంది? సౌండ్ వస్తే సైకిల్లో మారిపోతావా? మళ్ళీ ఎవడ బెల్లు కొడుతున్నాడు? అయిపోయాడు నా చేతులు. సంజయ్ మళ్ళీ ఎవడో అయిపోయినట్టున్నాడు. చారు చారు. ఏమ్మా బాగున్నావా? ఎవడ్రా నువ్వు? అమ్మా మర్చిపోయినట్టున్నావు, నేను ఈ అపార్ట్మెంట్కి సెక్రటరీని. సెక్యూరిటీ? ఈ ఇల్లు ఏమైనా ఏటీఎం మెషినా? అయినా బోర్డింట్లో 10,000 కూడా ఉండవు. ఎందుకు సెక్యూరిటీ? అమ్మమ్మా అది సెక్యూరిటీ కాదు, సెక్రటరీ. ఏదో ఒకటి. ఇప్పుడు అయితే ఏంది? పని మనిషికి ఇంత పొగరా? అయితే ఇప్పుడేంటి? పని మనిషికి పొగరు ఉండకూడదా? ఎవరయ్యా అసలు నువ్వు? ఇంటి ముందుకు వచ్చి ఇంట్రాగేషన్ చేస్తున్నావు. ఏమైంది సార్? ఈ ఇంట్లో ఉండేది నువ్వేనా? నేను కూడా ఇంట్లోనే ఉంటా. అయితే ఏంది? నీ గురించి ఎవరు అడిగారు? సారీ సార్, ఈ రోజు మా పని మనిషి కొంచెం ఇరిటేషన్ ఉంది సార్. అయితే మెడిటేషన్ చేయించుకోండి అయ్యా, అంతేగాని మనుషుల మీద కొట్టడానికి పంపిస్తారా? వదలండి అమ్మగారు, వాడంతా తెలుస్తాను. వదలండి అమ్మగారు. నువ్వు బాగు. వామ్మో ఇంత కోపమా? అయినా పని మనిషి అంటే అపార్ట్మెంట్ లో పనులు చేయాలి గాని ఇలా సెటిల్మెంట్లు కాదయ్యా. అసలు నేనేం పని చేయాలో చెప్పడానికి ఆయన ఎవరు అమ్మగారు? వదలండి అమ్మగారు. ఈరోజు నేను ఆయన తేలిపోవాలి. ఆగు సారు. అది కదా సార్. ఆగండి, మీ మీద సొసైటీలో కంప్లైంట్ ఇస్తా. ఇందాక డిస్ప్లేలోడు కూడా వస్తే వాడి మీద దౌర్జన్యం చేశారంట. ఏందా నేను అడుగుదామని వస్తే నన్ను కొట్టబోతారా? మీ అంతు తేలవకపోతే అప్పుడు అడగండి. సార్ సార్ రమేష్ సార్ రమేష్ సార్ రమేష్ సార్ రమేష్ సార్ చూడ్చారు నీ వల్ల ఏమైందో. అవును చారు, అనవసరంగా కోపం తెచ్చుకుని వచ్చే వాళ్ళందరి మీద చూపిస్తున్నావు. నేనేం కోపం తెచ్చుకోలే. ఆ సెక్యూరిటీ గార్డే నాకు కోపం తెప్పించాడు. సెక్యూరిటీ కాదు, సెక్రటరీ. ఎవడైతే నాకేంది? నీకేం కాదు, మాకే అవుతుంది. ఎవరమ్మగారు నా ముందు మా ఓనర్స్ అనేది?